Hello everyone, welcome back to our channel MSB Trades. ఫ్రెండ్స్ మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో నేను మీకు నేర్పించింది బ్రేక్అవుట్ ఎలా ఫామ్ అవుతుంది, బ్రేక్అవుట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ బ్రేక్అవుట్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది. మన ప్రీవియస్ ఈ అనాలిసిస్ వీడియోలో నేను మీకు లెర్నింగ్లో నేర్పించాను మన ఫస్ట్ పార్ట్లో. ఇప్పుడు వచ్చేసి ఇవాళ అనాలిసిస్ వీడియో సెకండ్ పార్ట్. మీరు ఇవాళ అనాలిసిస్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు ఏం చేయండి, హౌ టు ఫైండ్ ట్రేడ్ బై యూజింగ్ ఈఎంఏ 25 ఈ అనాలిసిస్ మీరు చూడండి. దాని తర్వాత మీరు వచ్చేసి రీసెంట్ అనాలిసిస్ వీడియో ఇంట్రాడే బ్రేక్అవుట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ అనాలిసిస్ వీడియో కూడా మీరు చూడండి. ఈ రెండు చూసిన తర్వాత ఇవాళ నేను ఇవ్వబోయే అనాలిసిస్ కూడా మీరు చూడండి. ఓకే, సో బ్రేక్ డౌన్ అనేది చాలా టైప్స్ లో ఉంటది. బ్రేక్ డౌన్ అనేది ఇండైరెక్ట్ ఉంటది, బ్రేక్ డౌన్ అనేది డైరెక్ట్ ఉంటది, మల్టిపుల్ టైప్ ఆఫ్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి. బ్రేక్ డౌన్స్ అంటే ఏంటిది? ఫాల్ రెసిస్టెన్స్ మార్కెట్, ఇది రెసిస్టెన్స్. ఓకే, ఈ రెసిస్టెన్స్ మార్కెట్ ఫేస్ చేస్తలేదు అంటే దాని అర్థం మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. ఇలా దిస్ ఈస్ వాట్ కాట్ ఫాల్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్రేక్ డౌన్ అనేది మల్టిపుల్ టైప్స్ ఉంటుంది. దాని లోపల ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంటుంది, డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఉంటుంది, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంటుంది, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్. అది కూడా ఇవాళ నేను మీకు చూపిస్తాను. మీకు ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇండైరెక్ట్, ఇది వచ్చేసి బ్రేక్అవుట్. ఓకే, ఈ బ్రేక్అవుట్ ని బ్రేక్ చేసింది అనుకోండి, ఇది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అవుతుంది. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ వచ్చేసి యాజ్ ఏ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా వర్క్ చేస్తుంది. సో మార్కెట్లో మీరు ఇక్కడ చూడవలసిన విషయం ఏంటంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో, అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీరు క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి. గ్రీన్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ వచ్చేసింది అండ్ ఆ గ్రీన్ క్యాండిల్ లెవెల్ హై బ్రేక్ చేస్తలేదు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ బ్రేక్ డౌన్. అండ్ ఇది వచ్చేసి డబుల్ బ్రేక్ డౌన్, ఇది వచ్చేసి సింగిల్ బ్రేక్ డౌన్. సింగిల్ బ్రేక్ డౌన్ అంటే ఏంటిది? గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ వచ్చేసింది. ఈ రెడ్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ లెవెల్ హైని బ్రేక్ చేస్తలేదు. మీకు చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఇది ఉందా, ఇది బ్రేక్ డౌన్ హై. ఒక హై అనేది మార్కెట్లో బ్రేక్ డౌన్. ఇప్పుడు ఇక్కడ హై వచ్చింది, మళ్ళీ ఇంకో హై వస్తుంది. ఇది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా వర్క్ చేస్తుంది. దాని తర్వాత ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇది యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా వర్క్ చేస్తుంది. సో మార్కెట్లో ఎవ్రీ హై మస్ట్ బి ఏ బ్రేక్ డౌన్ అండ్ షుడ్ బి ఏ బ్రేక్ డౌన్. రెండు బ్రేక్ డౌన్స్ మార్కెట్లో మనం చూసుకున్నట్టు. ఎవ్రీ హై బ్రేక్ డౌనే, ఎవ్రీ లో బ్రేక్అవుటే. సో బ్రేక్అవుట్ బ్రేక్ చేసింది అనుకోండి బ్రేక్ డౌన్, బ్రేక్ డౌన్ బ్రేక్ చేసింది అనుకోండి బ్రేక్అవుట్. సో ఇవి మీరు అబ్జర్వ్ చేయాలి. ఎలా? ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఒక హై. ఓకే, మీకు చాలా ఈజీ వేలో నేను నేర్పిస్తున్నాను. ఇది ఒక హై, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉందా, గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ వచ్చేసింది. సో ఇది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగానే వర్క్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్, ఇది యాజ్ బ్రేక్ డౌన్. గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్, ఇది యాజ్ ఎ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అనేది బ్రేక్ డౌన్ రెస్పెక్ట్ చేయాలంటే సేమ్ క్యాండిల్ ఫార్మేషన్స్ మార్కెట్ లో కావాలి. ఇంకా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, పర్టికులర్ గా ఇక్కడ ఇది ఒక హై, సి ఇది వచ్చేసి ఒక హై. ఓకే, ఒక హై కదా, ఈ హైది మనకు ట్రేడెడ్ వాల్యూ కూడా ఉంది మార్కెట్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ హై అనేది ఇంకో హైకి ఒక మార్కెట్ ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయింది. రిజెక్ట్ ఎందుకు అయింది? ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడే ఉంది కదా. దట్స్ వై. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫాల్ అయిందా, ఇక్కడ ఒక హై ఇచ్చింది, హై పక్కన ఏముంది, గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్. ఇది ఫర్ ఫ్యూచర్ యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగానే వర్క్ చేస్తుంది. గ్రీన్ పక్కన రెడ్ క్యాండిల్ రిజెక్షన్ మార్కెట్లో చూడొచ్చు కూడా ఎంత పెద్ద ఫాల్ వచ్చింది. ఇలా మీరు చూసుకున్నట్టయితే నేను ఇంకా చాలా బ్యాక్ సైడ్ తీసుకెళ్తాను. మీరు అనాలిసిస్ చూడండి, మల్టిపుల్ చూడండి. ఇది వచ్చేసి ఒక హై. ఓకే, రెండో హై, ఇది థర్డ్ హై. హై లెవెల్సే మార్క్ చేస్తున్నాను నేను, వేరే లెవెల్స్ మార్క్ చేయట్లేదు. ఓకే, సారీ, ఇక్కడ లెవెల్ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, గ్రీన్ క్యాండిల్ పక్కలో రెడ్ క్యాండిల్ కదా, యాజ్ ఏ బ్రేక్ డౌన్ రిజెక్షన్. గ్రీన్ క్యాండిల్ పక్కన ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్రీన్ క్యాండిల్ పక్కన ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చేసి బ్రేక్ డౌన్ ఇక్కడ ఇచ్చింది, బయ్యర్ ట్రాప్ అయి ఫాల్ అయింది.
సీ ఇది గూడా ఒక బ్రేక్ డౌనే. మీరిక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్‌లో ఇక్కడొక బ్రేక్ డౌన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్‌లో ఇక్కడొక బ్రేక్ డౌన్. ఈ బ్రేక్ డౌన్ అనేవి మార్కెట్‌లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ బ్రేక్ డౌన్స్ అనేవి ఎవ్రీ ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్స్‌కి రెస్పెక్ట్ ఇస్తాయి. సో, మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మార్కెట్‌లో మీరు ఎంటర్ అవుతారు గదా! బ్రేక్ డౌన్ అనేది చాలా క్రూషియల్ రోల్ లాగా వర్క్ చేస్తది. బ్రేక్ డౌన్ అయినా, బ్రేకౌట్ అయినా. ఈ 2 విషయాలు మీకు తెలవకపోతే మార్కెట్‌లో రాకండి. లాసే అయితది. నేనిస్తాను గ్యారంటీ లాస్ అయితదని. బ్రేకౌట్ తెలవదు. బ్రేక్ డౌన్ తెలవదు. ఈఎంఐ ఫార్మేషన్ తెలవదు. ఇండైరెక్ట్ తెలవదు. డైరెక్ట్ తెలవదు. వచ్చేస్తాం మనం మార్కెట్‌లో ట్రేడ్ చేయాలని. లాస్ అయితది. దాని తర్వాత పెయిడ్ సర్వీసెస్ తీసుకుంటాము. ఫ్రీ లెర్నింగ్ తీసుకుంటాము. యూట్యూబ్‌లో అనాలిసిస్ వీడియోస్ చూస్తాము. అది చేస్తాము, ఇది చేస్తాము. ఏమి కావు. అట్ ద ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఏమొస్తది మనకు? స్టాక్ మార్కెట్ వేస్టు ఇదంటాం. ఎందుకంటే మనం మన మీద బ్లేమ్ తీసుకోలేము. సో, మనం ఏం చేస్తామంటే దాని మీద బ్లేమ్ ఏసేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మార్కెట్ చెడ్డది. మార్కెట్‌లో ఏం లేదు. మార్కెట్ ఉట్టిగా పైసలు తీసుకోదు. తప్పు మొత్తం మనదే. మనం నేర్చుకోలేదు. మనం ఏం జేయలేదు. మనం లాస్ జేసుకున్నాము. మనకిదేం దెలవక. బ్లేమొచ్చేసి స్టాక్ మార్కెట్‌లో పైసలు పోతాయి. పైసలు వెయ్యొద్దు. నా గ్రూప్ జాయిన్ గాండి. పెయిడ్ సర్వీస్ ఏం లేదు. ఉట్టిగానే జాయిన్ అయ్యి చూడండి. మార్కెట్‌లో లాస్ అయితదా? లాస్ అయితది. ప్రాఫిట్ అయితది గానీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మన చేతిలో ఉంటది. అది మనకి ఇంపార్టెంట్. ప్రాఫిటా? లాసా? మీకు ఇంకో విషయం గూడా చెప్తానిక్కడ. చాలా మోటివేట్ చేసేసాను. నాకు తెలిసి డిస్కరేజ్ గూడా చేశారనుకుంటా. ఐ యామ్ సారీ. ఏమైనా మీకు ఆహ్, ఫీల్ అయితే ఐ యామ్ రియల్లీ సారీ. ఓకే. సీ ఇంకోటి మీకిక్కడ నేర్పిస్తాను బ్రేక్ డౌన్ అనేది. సీ ఇప్పుడు ఇది బ్రేక్ డౌన్ ఓకే. ఇదొచ్చేసి మనకు నెక్స్ట్ టైమ్ యాస్ ఎ బ్రేక్ డౌన్ లాగా రెస్పెక్ట్ ఇస్తది. సేమ్ క్యాండిల్స్ ఫార్మేషన్ ఇస్తది. ఇది డైరెక్ట్. ఓకే. ఇది డైరెక్ట్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లాగా ఎలా వర్క్ చేస్తది? అది గూడా మనకు తెలవాలి గదా! ఇదొచ్చేసి బ్రేకౌట్. ఓకే. ఈ బ్రేకౌట్ లెవెల్ ఇక్కడుంది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడికెళ్ళి ఫాల్ అయింది. ఒక పర్టిక్యులర్ పాయింట్‌కెళ్ళి ప్రీవియస్ బ్రేకౌట్‌ని బ్రేక్ జేసి ఫాల్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఎక్కడో ఉంది. ఓకే. చెప్పలేం. మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ దగ్గరకొస్తది గదా! ఇది ప్రీవియస్ బ్రేకౌట్ లెవెల్ ఒక్కసారి బ్రేక్ జేస్తే బ్రేక్ డౌన్ రెస్పెక్ట్ అయిపోతదన్నమాట. ఇక్కడ బ్రేక్ డౌన్ రెస్పెక్ట్ అయింది కాబట్టే మార్కెట్ ఇక్కడ ఫాలో అవుతది. సో, ఈ అనాలిసిస్ మీరిక్కడ జూసుకున్నట్టయితే నేనిప్పుడు మీకు జెప్పేది మీకు లైవ్‌లో గూడా జూపిస్తాను. ఓకే. ఇది బ్రేకౌట్. ఓకే. బ్రేకౌట్ లెవెల్ ఇక్కడ బ్రేక్ అయింది గదా! ఈ లెవెల్ వచ్చేసి మార్కెట్‌లో ఎప్పుడైనా రానివ్వండి. ఒక నెల తర్వాత గూడా ఈ లెవెల్ రానివ్వండి. ఇది యాస్ ఎ బ్రేక్ డౌనే వర్క్ చేస్తది. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఇక్కడ బ్రేకౌటా? ఇది బ్రేకౌట్. ఓకే. మార్కెట్ ఇక్కడ బ్రేక్ జేసి ఫాల్ అయింది. మార్కెట్ కావాలంటే ఈ లెవెల్ మీదకి వెళ్ళొచ్చు గదా! ఎందుకు వెళ్తలేదు? ఎందుకంటే ఒక్కసారి బ్రేక్ అయితే బ్రేకౌట్ అనేది వీక్ ఉంటది. బ్రేక్ డౌన్ అనేది స్ట్రాంగ్ ఉంటది కాబట్టి మార్కెట్ అక్కడికెళ్ళి ఫాల్ అయితది. సో, నేను మీకు చెప్పేదేందంటే, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఒక మీకు నేను చూపిస్తాను ఒక్కసారి. ఇది మన టెలిగ్రామ్ ఛానెల్. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరేం జేయండి, ఉట్టిగానే టైమ్ పాస్‌గా ఒక హాఫ్ అన్ అవర్ తీయండి. తీసి దీని లోపల నేను ఎన్ని ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అనాలిసిస్ గూడా ప్రొవైడ్ చేశాను. చూడండి. చూసి మీకు అర్థమైపోతది. చూసి మీరు ఎవ్రీ టైమ్ ట్రేడ్ ఎప్పుడిచ్చాను? దాని టైమ్ ఏంటిది? దాని ప్రీమియం ఏంటిది? దాని ప్రాఫిట్ అయిందా? లాస్ అయిందా? ఎవ్రీథింగ్ యూ షుడ్ నో అబౌట్ మై గ్రూప్. మీరు చూడండి. నేను ఓపెన్‌గా ఫ్రీగానే ఇచ్చేసాను టెలిగ్రామ్ ఛానెల్. ఎందుకంటే మార్కెట్‌ని చాలా మంది బ్లేమ్ చేస్తుర్రు సెల్ఫ్ లెర్నింగ్ లేక. మీరు నేర్చుకోండి. నేను నేర్పిస్తాను. ఓకే. అండ్ ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నంబర్ కింద ఉంది. మీరు నాకు వాట్సాప్ నంబర్‌లో కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇవాళ ఇచ్చిన లెర్నింగ్‌లో ఏమైనా మిస్ అయిందని నాకనిపిస్తే ఇంకా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. ఇంకా మీరు నేర్చుకోండి. మనం లైవ్ మార్కెట్‌లో కూడా ట్రేడ్ చేద్దాం. నేను ట్రేడ్ చేసి అప్రూవ్స్ కూడా ఇస్తాను. అనాలిసిస్ కూడా ఇస్తాను ఇన్ ఫ్యూచర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో, మీ ఫ్రెండ్స్‌తో అందరితో షేర్ చేయండి.